ఓం శ్రీమాతే నమః. వెల్కమ్ టు సుష్మిత లాక్స్ అండి. ఈ వీడియో వచ్చేసి చైత్ర నవరాత్రులు ఎందుకు జరుపుకుంటారు. చైత్ర నవరాత్రి ఈ ఉగాది పండుగ నుంచి మొదలవుతున్నాయి కదా. మనకి చైత్ర శుద్ధ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. అమ్మవారి రూపాలు, నైవేద్యాలు, తిథులు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే పేరున రిక్వెస్ట్ చేస్తున్నానండి. అసలు దీనికి ఏంటి కథ, ఎందుకు జరుపుకుంటారు, కారణం ఏంటో మనం కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. మనకి చైత్ర నవరాత్రులు, వసంత నవరాత్రులు, అలాగే రామ నవరాత్రులు అని కూడా అంటారండి. చైత్ర మాసము మొదటి మాసముగా మనకి పరిణమిస్తుంది. మనకి మాసాల్లో మొదటి మాసంగా చైత్ర మాసం. ఈ మాసంలోనే మనము అమ్మవారి నవరాత్రులు చేసుకుంటాం. పురాణాల ప్రకారము నవరాత్రుల వేళ అమ్మవారు భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారని నమ్ముతారు. మరోవైపు నవమి తిథి నాడు శ్రీరామ నవమి పండుగను కూడా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజే శ్రీరాముడు జన్మించాడని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో ఉపవాసం ఉండేవారు కొన్ని పద్ధతులను తప్పనిసరిగా పాటించాలి. అదేవిధంగా పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు. ఈ సందర్భంగా చైత్ర నవరాత్రుల వేళ ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదో కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. చైత్ర నవరాత్రుల్లో దుర్గామాత ఆరాధనకు ఎంతో ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉంది. నవరాత్రుల్లో 9 రోజుల పాటు ఉపవాసానికి ప్రత్యేకత ఉంది. తొలి రోజు నుంచి 9 రోజుల వరకు ఉదయం సాయంత్రం ఇంటిని శుభ్రం చేసి పూజలు చేయాలి. దుర్గామాత విగ్రహాన్ని లేదా ఫోటోను చెక్కపీటపై ప్రతిష్ఠించాలి. అమ్మవారి విగ్రహం ఎడమ వైపున శ్రీ వినాయకుని విగ్రహం ఉంచాలి. అమ్మవారిని ఆరాధించే సమయంలో దుర్గామాత మంత్రాలను పఠించాలి. ఈ నవరాత్రుల వేళ ఉదయము సాయంత్రము దీపారాధన తప్పకుండా చేసుకోవాలి. చైత్ర నవరాత్రుల వేళ ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి. తొలి రోజున కలశ స్థాపన లేదా ఘంట స్థాపన చేయడం మరచిపోకూడదు. నవరాత్రుల సమయంలో దశమి తిథి వరకు ప్రతిరోజు అఖండ దీపాన్ని వెలిగించాలి. ఒకవేళ అది సాధ్యం కాకపోతే ప్రతిరోజు ఉదయం సాయంత్రం హారతి కూడా ఇవ్వచ్చు. దీపాలు తప్పకుండా వెలిగించాలి. ఈ చైత్ర నవరాత్రులు మనకి లలిత నవరాత్రులు 2025 చైత్ర శుద్ధ పాడ్యమి నుండి చైత్ర శుద్ధ నవమి వరకు లలిత నవరాత్రులు, వసంత నవరాత్రులు, రామ నవరాత్రులు అంటారండి. ఇది మనకి ఉగాది నుంచి అయితే ప్రారంభమవుతుందండి. ఈ లలిత నవరాత్రులు తప్పకుండా చేసుకోవాలి. ప్రతి ఒక్క స్త్రీ కూడా సౌభాగ్యము, మనకి ఎటువంటి కోరికలైనా తప్పకుండా తీరుతాయి. అమ్మవారి శక్తి సమకూర్చుతుందంట ఆడవాళ్ళకైతే. చైత్రశుద్ధ పాడ్యమి నవరాత్రి మొదటి రోజు 30వ తారీఖు మార్చి నెల 2025 మనకైతే ప్రారంభమవుతుందండి. ఆదివారము మనకి పాడ్యమి తిథి వచ్చేస్తుంది 2025. పాడ్యమి తిథి ప్రారంభము మార్చి 29, 2025 సాయంకాలం 5:03 నుండి 30 మార్చి 2025 2:44 వరకైతే ఉందండి. ఆదివారము రంగు నారింజ రంగు, నైవేద్యము పొంగలి, ఉగాది పచ్చడి సమర్పించుకోవచ్చు. అమ్మవారి రూపం వచ్చేసి శైలపుత్రి అండి. రెండవ రోజు విద్య మార్చి 30 తారీఖు 2025 పగలు 2:45 నుండి మార్చి 31, 2025 పగలు 12:20 వరకు అయితే ఉంది. రంగు పసుపు రంగు, పసుపు పువ్వులు, నైవేద్యము పులిహోర. అమ్మవారి రూపము బ్రహ్మచారిణి లలితాదేవి మనము స్మరించుకోవచ్చండి. మూడవ రోజు తదియ మార్చి 31, 2025 పగలు 12:21 నుండి వరకని ఉంది. తప్పుపడింది, క్షమించాలి. ఏప్రిల్ 1, 2025 ఉదయం 9:54 వరకైతే మనకి ముహూర్తం ఉంది. రంగు ఆకుపచ్చ రంగు, నైవేద్యము కొబ్బరి అన్నము. అమ్మవారి రూపము చంద్రగాడ్ దేవి అండి. అమ్మవారి చంద్రగాడ్ దేవి రూపము కళ్యాణం శివునితో జరిగినప్పుడు అమ్మవారు అదే రూపంలో ఉందంట. శుద్ధ చవితి 4వ రోజు ఏప్రిల్ 1, 2025 ఉదయం 9:55 నుండి ఏప్రిల్ 2, 2025 తెల్లవారుజామున 5:25 వరకు. రంగు గులాబీ బూడిద రంగు, నైవేద్యము రవకేసరి కూష్మాండ దేవి అండి. అమ్మవారి రూపం వచ్చేసి 4వ రోజు అమ్మవారిని లలితాదేవిగా పూజ చేసుకోవచ్చు. మనము గౌరీదేవిగా పూజ చేసుకోవచ్చు. ఏ రూపాలైనా సరే మనము ఇంట్లో కొలుచుకోవచ్చండి.
శుద్ధ పంచమి 5వ రోజు చాలా విశేషమైన రోజు. లలితా పంచమి, లక్ష్మీ పంచమి, భూలోకానికి లక్ష్మీదేవి వచ్చిన రోజంట. ఏప్రిల్ 2, 2025 పంచమి తిథి రాత్రి తెల్లవారుజామున 5:25 వరకు రంగు గులాబీ రంగు పింక్ అలాగే గులాబీ పువ్వులు, సువాసన దగన పువ్వులు, నైవేద్యము దద్దోజనము, పాయాసనము, స్కందమాత రూపం అండి. అమ్మవారి రూపం వచ్చేసి అమ్మవారికి ఈ 5 రోజుల పూజ కూడా తప్పకుండా చేసుకోవాలి. వీలైతే ఒక్కరోజు చేసినా చాలండి. చేసిన పుణ్య ఫలితం 9 రోజుల పుణ్య ఫలితం అయితే మనకి దక్కుతుంది. శుద్ధ షష్ఠి 6వ రోజు ఏప్రిల్ 2, 2025 5:25 నుండి ఏప్రిల్ 3, 2025 తెల్లవారుజామున 3:28 వరకు ఎరుపు రంగు నైవేద్యము చిత్రాన్నము, కాత్యాయని దేవి ఎరుపు పువ్వులు అలాగే ఎరుపు వస్త్రాలు కూడా మనము అమ్మవారికి సమర్పించుకోవచ్చు. ఎరుపు గాజులు కూడా సమర్పించుకోవచ్చండి. శుద్ధ సప్తమి 7వ రోజు ఏప్రిల్ 3, 2025 తెల్లవారుజామున 3:29 నుండి ఏప్రిల్ 4, 2025 రాత్రి 1:49 వరకు ఈ రంగు ఎరుపు రంగు బ్రౌన్ అండి. నైవేద్యము శాకాన్నము, కాలరాత్రి మహాగౌరి. పెళ్లి కాని వాళ్ళు కూడా అమ్మవారికి పూజ చేసుకుంటారు. తప్పకుండా అమ్మవారికి గౌరీ వ్రతం కూడా చేస్తారండి. ఈ రోజు ముత్తైదువులందరూ కూడా నోము నోడ్చుకుంటారు. శుద్ధ అష్టమి 8వ రోజు ఏప్రిల్ 4, 2025 రాత్రి 1:50 నుండి ఏప్రిల్ 5, 2025 రాత్రి 12:31 వరకైతే ఎరుపు రంగు అమ్మవారికి ఎరుపు పువ్వులు, నైవేద్యము చక్కెర పొంగలి, దుర్గాదేవి రూపం అండి. కుంకుమార్చన తప్పకుండా చేసుకోవాలి. అమ్మవారికి శుద్ధ నవమి ఆఖరి రోజండి 9వ రోజు శ్రీరామ నవమి ఏప్రిల్ 5, 2025 రాత్రి 1:31 నుండి ఏప్రిల్ 6, 2025 రాత్రి 11:38 వరకు గులాబీ పువ్వులు అమ్మవారికి మల్లె పువ్వులు, నైవేద్యము పాయాసం అండి, పులకము, కదంబము, మినప వడలు అమ్మవారికి సిద్ధధాత్రిగా మనం పూజ చేసుకోవచ్చు. ఆఖరి రోజు అష్టమి నవమి తిథుల్లో మనము సప్తమి, అష్టమి, నవమి తిథుల్లో తప్పకుండా పూజ చేసుకోవాలి. ఇలా పూజ చేసుకుంటే అష్టైశ్వర్యాలైతే కలుగుతాయండి. అమ్మవారి దీవెన అందరికీ ఉండాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. అమ్మవారి ఒక చిన్న కథ కూడా ఉందండి. ఎందుకు ఈ నవరాత్రులు జరుపుకుంటామో కూడా దీని వెనుకల ఒక చిన్న కథ ఉంది. చైత్ర నవరాత్రులు జరుపుకోవడానికి కారణం ఉందండి. భూమిపైన మహిషాసురుని బీభత్సం విపరీతంగా పెరిగినప్పుడు దేవతలు కూడా అతన్ని ఓడించలేకపోయారని, ఎందుకంటే మహిషాసురుడు తనను ఏ దేవుడు లేదా రాక్షసుడు జయించలేడని వరం పొందాడని చెబుతారు. అటువంటి పరిస్థితిలో దేవతలు తల్లి పార్వతిని సంతోషపెట్టి ఆమెను రక్షించమని అభ్యర్థించారు. దీని తర్వాత మాతారాణి తన భాగం నుండి 9 రూపాలను వ్యక్తీకరించింది. దేవతలు వారి ఆయుధాలను ఇవ్వడం ద్వారా వాటిని బలపరిచారు. ఈ క్రమం చైత్రమాసంలో ప్రతి పాదం తిథి నుండి ప్రారంభం 9 రోజుల పాటు కొనసాగింది. అప్పటి నుండి ఈ 9 రోజులు చైత్ర నవరాత్రులుగా జరుపుకోవడం ప్రారంభమైంది. మనము అమ్మవారిని పూజిస్తే సోమరితనము, అహంకారము, వ్యామోహము, కోరికలను నాశనం చేస్తుంది. మన దైనందినము జీవితంలో మనం పొందే శ్రేయస్సు దేవి యొక్క స్వరూపము. మన తల్లి, తండ్రి, స్నేహితులు, భార్య, కుమార్తె మరియు మన గురువులు వంటి అనేక రూపాల్లో తల్లి దైవం మనకు సేవ చేస్తుంది. పూజ ద్వారా మనము అంటాము, ఓ అమ్మా, నువ్వు నాకు ఏది ఇస్తే అది నీకు తిరిగి ఇస్తాను. పూజ సమయంలో ప్రకృతి మనకు ఆహారాన్ని అందిస్తుంది. కాబట్టి మనం దేవికి ఆహార ధాన్యాలు సమర్పిస్తాము. నవరాత్రుల 9 రోజుల్లో మనము చేసే పూజ దేవిని గౌరవించేందుకు మరియు మాతృమూర్తిని మనం కృతజ్ఞతలు చెప్పేందుకు పూజ అయితే చేసుకుంటాము. మనం మన ప్రపంచిక కార్యకలాపాలన్నింటినీ కొంతకాలం విడిచిపెట్టి లోతైన ధ్యానంలోకి ప్రవేశిస్తాం. జ్ఞానోదయము పొందిన వారు గ్రహిస్తారు, మనందరిలో దేవి శక్తి ఉంది. దేవి మరెక్కడో లేదండి, వేరే లోకంలో కూడా లేదు, మనలోనే ఉంది. అమ్మవారు ఎప్పుడు కూడా మన వెంటే ఉంటుందంట. ఇలా అమ్మవారిని తప్పకుండా ఈ 9 రోజులు పూజ చేసుకోవాలి. 9 రోజులు కుదరనప్పుడు ఒక్క రోజైనా, పంచమి రోజైనా, లేకపోతే అష్టమి, సప్తమి, అష్టమి, నవమి తిథుల్లో కూడా పూజ చేసుకోవచ్చు. లాస్ట్ ఒక్క రోజు కూడా పూజ చేసుకోవచ్చు అండి. వీలైతే
అయితే అమ్మవారు ఆడవాళ్ళకి శక్తిని వస్తుందంట. ఏ ఇంటిలో ఏనైతే పూజ చేసుకుంటామో సిరి సంపదలకు, మనకి దుఃఖానికి, ఎటువంటి చెడు జరగకుండా కూడా అమ్మవారు మనకైతే వెన్నంటనే ఉంటుందంట. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్ కోసము నేను నిరీక్షిస్తున్నానండి. ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అమ్మవారి నవరాత్రుల గురించి అయితే ఇంకెన్నో వీడియోస్ వస్తాయండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి, కామెంట్స్ పెట్టండి. దయచేసి ఉంటానండి.